శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో ఒకమారు గమనిద్దాం. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఇంకా దీర్ఘకాలిక సంచార గ్రహాలను కనుక మనం గమనించినట్లయితే గురువు ఈ సంవత్సరం అంతా కూడా లాభ వ్యయస్థానాల్లో సంచారం చేస్తున్నాడు. శని భాగ్యంలో, రాహుకేతువులు మే 18 నుండి కూడా అష్టమ ద్వితీయ స్థానాల్లో సంచారం చేస్తూ వస్తారు. అర్ధాష్టమ శని ఇది ఈ సంవత్సరం తొలగిపోయింది. ఉగాది నుంచే మీకు అర్ధాష్టమ శని తాలూకు ఫలితాలన్నీ కూడా పోతున్నాయి. అయితే మే 18వ తేదీ నుంచి కూడా అష్టమ రాహు యొక్క ప్రభావం ప్రారంభమవుతోంది. గురుబలం మీకు మే నుంచి కూడా తగ్గుతోంది. కనుక గడిచినటువంటి సంవత్సరం మీద చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు కొంత మెరుగ్గా ఉంటుంది అని మాత్రం చెప్పుకోవాలి. ఇక సాముదాయిక ఫలితాలను కనుక మనం చూసినట్లయితే ఉద్యోగపరంగా చూసుకున్నప్పుడు నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు కోరుకున్నంత మంచి ఉద్యోగాలు అని కాకపోయినా ఖాళీగా ఉండవలసినటువంటి అవసరాలు లేకుండా అంతో ఇంతో సముపార్జన చేసుకోవడానికి కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగాలు మారతారు. ఇష్టం లేనటువంటి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అంటే ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారు ఉద్యోగాలు మారడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇష్టం లేనటువంటి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు తమకు ఇష్టం లేనటువంటి పనులే ఈ సంవత్సరం చేయవలసినటువంటి స్థితిగతులు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది, పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు మాత్రం కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పని చెప్పక తప్పదు. అంటే ఇది అంచనా వేసుకుంటారు కదా, నాకు ఇంత ప్రాఫిట్ వస్తుంది, నాకు ఇలా ఉంటుందని చెప్పని దానికి ఒక అడుగు దూరంలో ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. వ్యవసాయదారులకు 2 పంటలలోనూ కూడా సాధారణమైనటువంటి లాభాలే గోచరిస్తున్నాయి. సినీ కళా రంగాలలోని వారు అవకాశాలు చేజార్చుకోకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. రాజకీయ నాయకులైనటువంటి వారికి దొంగల వలన ఇక్కట్లు కలుగుతాయి. ఏ దొంగలు? ఇంటి దొంగలు. అంటే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వారు, వారి దగ్గర ఉండేటువంటి వారి వలనే వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పొందడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇక ఆర్థిక విషయాలు కనుక చూసుకున్నట్లయితే పాతప్పులు తీర్చి కొత్తప్పులు చేస్తారని చెప్పని చెప్పుకోవాలి. ఈఎంఐలు కట్టడం అనేటువంటిది కొంచెం భారంగా పరిణమించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. క్రయ విక్రయాల విషయంలో పట్టు విడుపులు అనేటువంటివి అవసరం అనేటువంటి సత్యాన్ని వీళ్ళు గుర్తించాలి. భూ సంబంధమైనటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఇవి వివాదాలకి దారితీయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వాహనం మార్పు చేసుకోవడం అనేది ఇక్కడంతా మంచిది కాదు. కనుక వాహనం మార్పు విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా తప్పదు అనుకున్నప్పుడు కొత్త వాహనం కొనుక్కునేటువంటి ప్రయత్నం చేయండి తప్ప, లేకపోతే అయినంత వరకు కూడా వాహనం మార్పు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అష్టమరాహు, ఈ అష్టమరాహుని తక్కువ అంచనా వేయడానికి మనకు అవకాశాలు లేవు. అలానే వివాహపరంగా, సంతానపరంగా చూసుకున్నట్లయితే కనుక ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. ప్రేమలు పెద్దల యొక్క అంగీకారానికి నోచుకోవడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఈ కొందరికి విడాకులు మంజూరు అవ్వడానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. మరికొంతమందికి విడాకులు తలకు మించినటువంటి భారంగా పరిణమిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు అంత గొప్పగా ఉండేటువంటి కాలంగా ఈ సంవత్సరం చెప్పడానికి లేదు. జీవిత భాగస్వామి వలన ఏదో ఒక రకమైనటువంటి మానసిక ఇబ్బంది అనేటువంటిది మాత్రం కలుగుతూ ఉంటుంది. అది భర్తకు భార్యతో, భార్యకి భర్తతో. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఏదన్నా సంబంధం దగ్గర దాకా వచ్చి దూరమైనట్లయితే కనుక అది మంచికే అని గుర్తించడం మంచిది తప్ప అరే సంబంధం పోయిందే అని బాధపడవలసినటువంటి అవసరాలు లేవు. పిల్లల వలన చికాకులు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక పిల్లల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ మీకు ముఖ్యంగా కుటుంబ స్థానంలోనే మే నుంచి కూడా ఈ యొక్క కేతు సంచారం ఉన్నటువంటి కారణం చేత ఈ చికాకులు కూడా కొంచెం పెరుగుతూ వెళ్ళేటువంటి స్థితే మనకు గోచరిస్తోంది. గురుబలం కూడా కొంత తక్కువగా ఉంటున్నటువంటి కారణం చేత విద్యార్థులు అధికంగా శ్రమించవలసినటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. విదేశాల కన్నా స్వదేశంలోనే విద్యను అభ్యసించడం అనేది మంచిది. అది ఎంఎస్ లాంటివి ఇలాంటివన్నీ కూడా ఈ టైంలో ప్రారంభం చేయడం అనేది మాత్రం 1-4 సార్లుగా ఆలోచించుకోండి. వ్యక్తిగత జాతకాలు బాగుంటాయి మినహా లేకపోతే రిస్క్ తీసుకునేటువంటి ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా విద్యార్థులు చేయకపోవడమే ఉత్తమం. వెళ్ళడానికి ఇబ్బందులు రావు, వెళ్ళిన తర్వాత నిలదొక్కుకోవడానికి ఇబ్బందులు వస్తాయి. కనుక ప్రతి దాంట్లోనూ కూడా విద్యా విషయాల్లో కూడా మీరు ఏదన్నా సానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి. అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి లాంటివి పెట్టుకోండి. ముందుగా వెళ్ళకండి. నాకు ఇలే కావాలి, నేను ఇలానే చదువుతాను, ఇలానే ఉంటాను, ఇలానే చేస్తాను, వీటి జోలికి పోయేటువంటి ప్రయత్నం చేయకండి. పెద్దవాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు చెప్పేటువంటి మాటలు వినేటువంటి ప్రయత్నం చేయండి. విద్యార్థులు మొండితనం పెరగడానికి అవకాశాలు పుష్కలంగా ఉండేటువంటి కాలం. వీళ్ళకి ఇంట్లో కాలు నిలవదు.
స్నేహాల విషయంలో కూడా విద్యార్థులు జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి సంవత్సరంగానే ఇక్కడ మనం చెప్పుకోవాలి. వ్యసనాల వైపు ఆకర్షితులు కాకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. అలానే విద్యార్థులు మీతో ఎవరైతే కమ్మగా మాట్లాడుతున్నారో వారి మాట వినటం కన్నా మీకు అరిచేని ఎవరైతే మంచి చెప్తున్నారో వారి మాటలు వినేటువంటి ప్రయత్నం చేయటం అనేది మంచిది. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఇంట్లో తరచుగా మందుల వాడకం అనేటువంటిది పెరుగుతుంది. ఎవరో ఒకళ్ళకి మందులు వాడడం అయిపోయింది అనుకుంటే ఇంకొకళ్ళు మందులు వాడడం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇలా వైద్య మూలకంగా ఖర్చులు పెరిగేటువంటి కాలంగా ఈ సమయాన్ని చెప్పుకోవాలి. గ్యాస్ కంప్లైంట్స్ కావచ్చు, ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు కావచ్చు, ఎలర్జీస్ కావచ్చు, ఇవన్నీ కూడా పెరుగుతాయి. పంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కొంచెం పెరుగుతాయి కనుక పంటి సంబంధమైనటువంటి ఇబ్బందులతో ఉన్నటువంటి వారు ఈ సంవత్సరం ఇంకొంచెం జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వేళకు నిద్రాహారాలు ఉండే విధంగా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. అయినంతవరకు సాత్విక ఆహారం తీసుకోండి. మసాలాలు ఇట్లాంటి వాటికి కొంచెం దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఏమైనా కొంచెం ఆహారము, నిద్ర ఈ రెండింటి మీద మాత్రం కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది మాత్రం కర్కాటక రాశి వారికి అవసరం. విదేశాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మాత్రం విదేశాలకి ఇదంతా అనుకూలమైనటువంటి కాలం కాదు. అష్టమంలోనే రాహు సంచారం మే నెల నుంచి కూడా ఉంటుంది. ఇది 18 నెలలు ఉంటుంది ఇక్కడ. ఇక్కడ వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. పంతంగా వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఊహించిన దానికి కొంత భిన్నంగా ఉంటుంది. అందుకోసం అని చెప్పని అయినంత వరకు విదేశాలకు వెళ్ళడం, విదేశాల్లో ఉండటం కన్నా స్వదేశంలో ఉండటం, స్వదేశంలోనే నిలదొక్కునేటువంటి ప్రయత్నాలు చేయడం మంచిది. ఇది విదేశాల్లో ఉండే సంబంధాలు వెతుక్కునేటువంటి వారు కావచ్చు, విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారు కావచ్చు, విదేశీ విద్యల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారు కావచ్చు, అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అంశం. విదేశాల్లో ఉండేటువంటి వారు కూడా కొంచెం ఆటుపోట్లు ఎక్కువగానే ఉంటాయి. ఎప్పుడైతే రాహుకేతులు అనుకూలంగా ఉండరో అప్పుడు విదేశాల్లో ఉండేటువంటి వారికి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కనుక జాగ్రత్తలు పాటించుకోవాలి. వీరు కూడా కోర్టు కేసులకి ఇది ప్రతికూలమైనటువంటి కాలం, తీర్పులు మనకు కొంత వ్యతిరేకంగా వచ్చేటువంటి కాలం. అందుకని వాటిని సాగతీత ధోరణిలో వాయిదా పద్ధతిలో తీసుకెళ్తూ ఉండేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది కర్కాటక రాశి వారికి అవసరం. మొత్తం మీద కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఆస్తులు వివాదాస్పదం అవ్వడానికి, వేధింపులకు అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి వలన ఖర్చులు బాగా పెరుగుతాయి. అది మంచా చెడ పక్కన పెట్టినట్లయితే ఖర్చులు బాగా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. రావాల్సినటువంటి బాకీలు వసూలు కాకపోవడం వలన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. చీటీల వలన, ఆధ్యాత్మిక రంగాలలో ఉండేటువంటి వారి వలన మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక కొంచెం జాగ్రత్తలు వహించండి. ఎక్కడ చీటీ వేస్తున్నారో అది కరెక్ట్ అయినటువంటి ప్రాపర్ వే అవునా కాదా ఇది చూసుకోండి. అలానే మీరు ఎవరికన్నా వడ్డీకి డబ్బులు ఇస్తున్నారు, ఆ వడ్డీకి డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు వెంటనే తిరిగి చెల్లిస్తారంటానికి అవకాశాలు లేవు. కనుక ఇట్లాంటి రిస్క్ తీసుకునేటువంటి పనులు మాత్రం చేసుకోకండి. కొంచెం జాగ్రత్తలు పాటించుకోండి. ఇక నక్షత్రాల వారీగా చూసుకున్నట్లయితే కనుక పునర్వసు నక్షత్రం 4వ పాదం వారిని చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉంటుంది. ఈ సంవత్సరం బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. కొత్తగా ప్రారంభం చేసేటువంటి పనులు కొంతవరకు కూడా లాభిస్తాయని చెప్పుకోవాలి. ఇంటి పనులకి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో, ఇల్లు కొనుగోలు చేసుకోవడం, కట్టుకోవడం, ఇట్లాంటి వాటికి ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు కొంత తొలగిపోతాయి. శుభకార్యాల నిమిత్తంగా ఖర్చులు ఉంటాయి. సేవింగ్స్ అనేటువంటి ఉండకపోయినా ఖర్చులన్నీ కూడా ఉపయోగపడేటువంటి ఖర్చులుగా ఉంటాయి. ఇక పుష్యమి నక్షత్రం వారిని కనుక చూసుకున్నట్లయితే వీరికి ఆకస్మిక ప్రయాణాలు కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. స్థాన చలనం కూడా కొంతవరకు కూడా ఉండడానికి అవకాశాలు లేకపోలేదు. అలానే ఇంటికి సంబంధించిన మార్పులు ఉంటున్నాయి. విపరీతమైనటువంటి ఖర్చులు ఉంటున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటి ఖర్చులుగానే ఉంటాయి. కోపానికి, వివాదాలకి తావివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక ఆశ్లేష నక్షత్రం వారిని కనుక చూసుకున్నట్లయితే వీరికి కుటుంబ సౌఖ్యం చక్కగా ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. స్త్రీల వలన వివాదాలు కలగడానికి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. చిన్నపాటి అప్పులను ఈ సంవత్సరం తీర్చుకోగలుగుతారు. ఆశించిన ఫలితాల కోసం విపరీతంగా శ్రమిస్తారు. నమ్మక ద్రోహం జరగడానికి అవకాశాలు ఉన్నాయి కనుక తగు జాగ్రత్తలు వీరు పాటించుకోవడం అనేది చాలా అవసరం. ఇంకా పరిహారాల విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే మంగళవార నియమం పాటించండి. మంగళవారం నాడు విశేషంగా దుర్గాదేవిని ఆరాధన చేయండి. ఆ రోజు ఇంకా మీకు అవకాశం ఉంది, రాహుకాల దుర్గా పూజలు కూడా చేసేటువంటి ప్రయత్నాలు చేయండి. ప్రతి మంగళవారం పగలంతా పాలు, పళ్ళు, పలరసాలు, టీ, కాఫీ ఇట్లాంటివి తీసుకుంటూ రాత్రి 8 దాటిన తర్వాత భోజనం చేయడం అనేటువంటి ఈ నియమం ఈ సంవత్సరం మీరు పాటించుకోవడం అవసరం. అలానే శ్రీ గురు చరిత్రను సప్తాహ పారాయణం చేయండి. మీకు అవకాశం ఉన్నంత మేరకు వారం విడిచి వారంగా చక్కగా నియమాలన్నీ కూడా పాటించుకుంటూ ఆల్టర్నేటివ్ వీక్స్గా ఈ శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణమే చేయండి. సప్తాహ పారాయణం చేస్తేనే మీకు ఫలితాలు బాగా వస్తాయి. అవకాశం లేదు, వారం విడిచి వారంగా మేము చేయలేకపోతున్నాం, నెలకు ఒక్కసారన్నా చేయండి. కానీ వారం విడిచి వారం చేసినప్పుడు మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. అలానే మీకు అవకాశం ఉన్నంత మేరకు శ్రీశైల దివ్యక్షేత్రాన్ని సందర్శనం చేయడం, అక్కడ భ్రమరాంబ అమ్మవారు శక్తిపీఠం గనక ఆ తల్లిని ఆశ్రయించడం, అవకాశం ఉన్నంత మేరకు వీలైనన్ని సార్లు శ్రీశైల దివ్యక్షేత్రంలోనే
చండీ హోమ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండటం అనేది మంచిది. తాహతు కలిగిన వారు, అవకాశం ఉన్నటువంటి వారు ఈ ప్రకారంగా చేసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా కర్కాటక రాశి వారికి కలిగేటువంటి ఒడిదుడుకులు వారు తట్టుకొని నిలబడి సమస్తమైనటువంటి శుభాలను కూడా పొందాలని చెప్పని ఆ పరదేవతను నేను ప్రార్థిస్తున్నాను. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.